గుత్తి వంకాయ పులుసు చూడండి, బాగుందా? దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా ఫ్రెండ్స్, మీకు నచ్చింది చూడండి. ఎంత బాగుందా చూడండి. ఇది మేము చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా వండుకొని వంకాయలు కట్ చేసుకొని నాలుగు ముక్కలు కాదు 4 చీలికలుగా నూనెలో కొంచెం నూనె వేసి మగ్గ పెట్టుకొని కొంచెం ఉప్పు వేయాలి. దాంట్లో బాగా దోరగా వేయించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని పల్లీలు వేపాలి, నువ్వులు వేపాలి, ఒక 4 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగ, యాలక్కాయ, మళ్ళీ అల్లం, వెల్లుల్లిపాయ ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకొని మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని నూనెలో బాగా వేపుకొని దాంట్లో కొంచెం చింతపండు వేయాలి. అవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఇది వంకాయలు వేగుతాయి కదా ఫ్రెండ్స్, వేగిన వంకాయలు ప్లేట్లో పెట్టుకుంటాం కదా. మళ్ళీ ఆ బండిలో కొంచెం నూనె, జీలకర్ర వేసుకొని ఈ పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి పేస్ట్ అంతా పడేయాలి. దాంట్లో పేస్ట్ అంతా బాగా టమాటా పేస్ట్ ముందు మసాలా పేస్ట్ బాగా నూనెలో మగ్గనిచ్చేసి పచ్చివాసన పోయిన దాకా నుంచి ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి. కొంచెం పసుపు, కారం వేయాలి, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వంకాయలు వేయాలి. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండేది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది చూడండి బాగుందా ఫ్రెండ్స్? చూడండి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇది కొంచెం పులుసుగా ఉంచాము మేము తినాలని, మళ్ళీ గట్టిగా అనిపిస్తే బాగోదని ఇలా పులుసుగా ఉంచాం. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి. చూడండి ఇందులో టేస్ట్. వంకాయ కూర చూడు, వంకాయ తెలుసు కదా, గుత్తి వంకాయ, మీకు తెలియదు అందుకు గుత్తి వంకాయ. ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా గుత్తి వంకాయ? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్, బాగుంటుంది. దీంట్లో ఆలుగడ్డ కూడా వేసాము, ఒక్క ఆలుగడ్డ, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వండుకోండి, తినండి. మీరు కూడా హెల్తీగా ఉండండి. గుత్తి వంకాయ కూర చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. పచ్చి కొబ్బరి వేసాము దీంట్లో, కానీ పచ్చి కొబ్బరి వేస్తే నిల్వ ఉండదు, కానీ కొంచెమే వేసుకోండి. వెంటనే సాయంత్రానికి అయిపోయేటట్టు చేసుకోండి పచ్చి కొబ్బరితోటి, ఓకేనా? పచ్చి కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది. పల్లీలు వేసాము, పచ్చి కొబ్బరి మళ్ళీ చెప్పమని చెప్తా. కొంచెం నువ్వులు, పల్లీలు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గ పెట్టుకోవాలి. ఇవన్నీ వేపినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇదిగో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ నూనెలో బాగా ముక్కలు కట్ చేసుకొని నూనెలో వేపేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు వేయాలి దాంట్లో. పక్కన వేసినాక నూనెలో వంకాయలు 4 ముక్కలుగా అంటే 4 చీలికలుగా చేసి నూనెలో బాగా వేపుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి, వేసిన తర్వాత ఉప్పు మంచిగా పట్టిద్ది. అవి కొంచెం పసుపు వేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసినాక వేగినాక ఆ బండిలోనే కొంచెం నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేసి ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. అది పచ్చి వాసన పోయిందాక వేగనియండి. కొంచెం పసుపు వేయండి, కొంచెం కారం వేయండి, సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఈ టమాటా పేస్ట్ కూడా వేసి వాటర్ పోయకుండా మంచిగా పచ్చి వాసన పోయిందాక వేసుకున్నాక వంకాయలు వేసుకోండి. వంకాయలు వేసుకున్న తర్వాత ముందుగా మనకు సరిపడా వాటర్ పోయండి. వాటర్ పోసేసి ఇదిగో ఇలా చేసుకోండి, మరీ లూజ్గా చేయకుండా, అంటే గ్రేవీగా చేసుకోండి మంచిగా. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, దగ్గరగా చూపిస్తుంది చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి, ఓకేనా? బాయ్. చూడండి ఎంత బాగుంది, ఓకే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, వండుకొని ఇలా మీరు కూడా తినండి, ఓకేనా?
బాయ్ ఫ్రెండ్స్.